మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. నిన్న ఈవినింగ్ నుంచే భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాట్లు అనేది స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి ఉదయం 7 గంటల నుంచే ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన వేడుకలు అయితే ఏవైతే ఉన్నాయో పలు చోట్ల మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అయితే చూసుకోవచ్చు, ప్రగతి మైదాన్ దగ్గర అయితే చూసుకోవచ్చు. అలాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర చూసుకున్నట్లయితే సింగరేణికి సంబంధించిన స్టేడియం అయితే ఏదైతే ఉందో ప్రకాశం స్టేడియం, ఈ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి ఎండి బలరాం గారితో పాటు ప్రముఖులు, వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఈ జెండా ఆవిష్కరణకు రావడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణ గొప్పతనం మరియు సింగరేణి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ ఏమేం చేశారు, ఇది ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి బలరాం గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం రాజీవ్ పార్క్ దగ్గర ప్రగతి మైదాన్ ఏదైతే ఉందో, ప్రగతి మైదాన్ దగ్గర కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ప్రియాంక ఆలా గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్పీ రోహిత్ రాజు గారు కూడా ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా పెరేడ్స్ చేయడం, అదేవిధంగా కొన్ని చోట్ల ర్యాలీలు చేయడం, 1K రన్ 2K రన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అసలు గొప్పతనం ఏంటి అని చెప్పేసి ఇదివరకు జరిగిన విషయాలను స్మరించుకుంటూ బలరాం గారు అయితే చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రకాశం స్టేడియం దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ప్రజెంట్ బలరాం నాయక్ గారు మాట్లాడుతున్నారు. ఈ వేడుకలు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత గొప్పగా జరుగుతున్నాయి చూద్దాం రండి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి మనందరము కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన ఇంధన శాఖ మంత్రివర్యులు వారి యొక్క గొప్ప దార్శనిక సారథ్యములు, నిరంతర పర్యవేక్షణలు మన సంస్థ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ మార్చి నెలలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన సంస్థ సింగరేణి చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, బొగ్గు రవాణాని, ఓబిని, అలాగే సేల్స్ని, అలాగే 37,500 కోట్ల టర్నోవర్ను సాధించి సరికొత్త రికార్డుని సృష్టించింది. 70 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయడం అంటే ఒక పెద్ద మైలు రాయిని మనము ఈ గత ఆర్థిక సంవత్సరంలో ఛేదించాము. ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన 50 మంది సింగరేణులకి, అధికారులకి, ఉద్యోగులకి, వారికి సహకరించిన కుటుంబ సభ్యులకి, యూనియన్ నాయకులకి ఈ శుభ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మన సింగరేణి సంస్థ చేసిన కృషి ఏమిటి, ఉద్యోగులుగా మనం ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి అనేది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నేడు విద్యుత్ ఎంతో అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఏదైనా పరిస్థితి రావాలి, దేశంలో మన రాష్ట్రము 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ అనేక ఐటీ రంగ సంస్థలు కానీ, ఫార్మా రంగం కానీ, అనేక విదేశీ పెట్టుబడులు కానీ మన రాష్ట్రం ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు చూస్తే మన రాష్ట్రంలో గల అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు గరిష్ట వినియోగం ఉన్న సమయంలో కూడా తగినంత బొగ్గును సరఫరా చేస్తూ వస్తున్నాం. తగినంత బొగ్గు నిల్వలు ఉండే విధంగా చూడగలిగాం. ఏ ఒక్క రోజు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ బొగ్గు సరఫరా అవ్వట్లేదు అనే విషయం రాకుండా, అలాంటి క్వశ్చన్ రాకుండా మనమందరము ఒక తాటి పైన నిలిచి ఒక బొగ్గు ఉత్పత్తిని సాధించాము. సింగరేణి సంస్థతో ఇంధన ఒప్పందం గల దాదాపు 8 రాష్ట్రాల్లోని 20 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మనం నిరాటంకంగా బొగ్గును సరఫరా చేస్తూ ఆ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సజావుగా చేసేందుకు దోహదపడుతున్నాము. ఈ విధంగా రాష్ట్ర సేవలోనే కాక దేశ సేవలో కూడా మన సింగరేణి సంస్థ
తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తుంది. అయితే పెరిగిన రాష్ట్ర విద్యుత్ అవసరాల రీత్యా మనం మరికొన్ని కొత్త బొగ్గు బ్లాకులను చేపట్టవలసిన అవసరం ఉంది.